కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం. అక్కడున్న కార్యకర్తలు, నాయకులు అడిగిన దాన్ని, అడిగిన వాటికి జెన్యూన్‌గా చెక్ చేసి పథకాలైతే పథకాలు ఇప్పించడం, అప్పులు ఇప్పించడం అయితే అప్పులు ఇప్పించడం, లోన్స్ లాంటియి లేకపోతే పదవులు ఇప్పించడం, ఇట్లాంటి బాధ్యత నిరంతరం చేయడం కోసం చంద్రబాబు గారికి కష్టం కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి, పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా కాబట్టి, ఆ పనిలో ఉంటారు కాబట్టి, తన తరపున ఆ వ్యవహారాలన్నీ చూసుకోవడం కోసం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ని తప్పించి అక్కడ ఇదే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కి అప్పజెప్పేవాళ్ళు. అయితే కుప్పం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఇప్పుడు ఆయన తప్పించారన్నది కీలకమైన అంశం. కుప్పంలో టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమైనటువంటి సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారన్నది. ఈ 2 ఏళ్లలో భారీగా అవినీతి అక్రమాలకు తెరతీశారన్నటువంటిది శ్రీకాంత్ మీద ఉన్న ప్రధాన ఆరోపణలు. కుప్పం నాయకులు వరుస ఫిర్యాదుల నేపథ్యంలో చంద్రబాబు ఈ చర్యలు తీసుకున్నారన్నటువంటిది ప్రధానంగా చెప్తున్నారు. పార్టీ కార్యకలాపాలను చూసుకునేందుకు అనంతపురానికి చెందిన శ్రీకాంత్‌ను తన పీఏగా నియమించినట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.